నమస్తే ఈటీవీ యువ అమెరికా విద్యా కార్యక్రమానికి స్వాగతం. బ్యాక్ టు బేసిక్స్. ప్రపంచమంతా ఇప్పుడు ఈ మంత్రాన్నే పఠిస్తోంది. మరి ఇదే మంత్రాన్ని 2 శతాబ్దాల నాటి విశ్వవిద్యాలయంలో కూర్చుని స్మరిస్తే, మన మూలాలను సరికొత్తగా అన్వేషిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ఆ ఊహను నిజం చేస్తోంది. పురాతన పోకడలకు అత్యాధునికతను జోడించి ఉజ్వల భవితకు బాటలు పరుస్తోంది. మీరు చేయాల్సిందల్లా ఆ బంగారు బాటలో పయనించడమే. దానికంటే ముందు 40,000 ఎకరాల్లో వెలిసిన ఆ చదువుల కోవెల గురించి తెలుసుకోవడమే. పరిశోధన ఫస్ట్ క్లాస్, ప్రమాణాలు వరల్డ్ క్లాస్. మరి గత చరిత్ర ఘనాతిఘనం, వర్తమానం అత్యద్భుతం, భవిష్యత్తు ఉజ్వలం. యూనివర్సిటీ ఆఫ్ జార్జియా గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఈ విశేషణాలు చాలేమో. ఇలాంటి టాప్ యూనివర్సిటీలో అడుగు పెట్టగలగడం నిజంగా ఓ వరం. జార్జియా రాష్ట్రానికే తలమానికమైన ఫ్లాగ్షిప్ యూనివర్సిటీగా యూజీఏకి పేరుంది. యుఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ విడుదల చేసిన ఉత్తమ యూనివర్సిటీల జాబితాలో ఇది 21వ స్థానంలో నిలిచింది. అంతేకాదు, అత్యధిక పరిశోధనలు జరిగే రీసెర్చ్ యూనివర్సిటీగా కార్నెగీ ఫౌండేషన్ దీనికి కితాబునిచ్చింది. యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ఫ్రాంక్లిన్ కాలేజ్ పేరుతో 1785లో ఏర్పడింది. క్లాసులు మాత్రం 1801 నుంచి ప్రారంభమయ్యాయి. 1843లో లా, 1872లో అగ్రికల్చరల్ కోర్సులు ప్రవేశపెట్టారు. 1931లో జార్జియాలోని అన్ని యూనివర్సిటీలను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు ఏర్పాటు చేసిన యూనివర్సిటీ సిస్టమ్ ఆఫ్ జార్జియాలో యూజీఏ కూడా భాగమైంది. యూనివర్సిటీ ఆఫ్ జార్జియాకి 3 ప్రధాన ప్రాంగణాలున్నాయి. ప్రధాన కేంద్రమైన ఏథెన్స్లో ఉన్న క్యాంపస్ అతి పెద్దది. ఇక అట్లాంటా, లారెన్స్ విల్లీలో 2 శాటిలైట్ క్యాంపస్లు అంటే బ్రాంచ్ క్యాంపస్లు ఉన్నాయి. The University of Georgia here in Athens is called the flagship university for the state of Georgia. This is a huge university. It has over 40,000 acres of land, and under its belt it has 2 excellent research campuses, one in Griffin and one in Tifton. They do research in every branch of engineering and agriculture and biological sciences. యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో మొత్తం 17 కాలేజీలు, స్కూళ్లు ఉన్నాయి. వ్యవసాయం మొదలుకుని బిజినెస్ వరకు 140 కోర్సుల దాకా ఉన్నాయి. కానీ మన వాళ్ళు మాత్రం ఎక్కువగా కంప్యూటర్స్, ఇంజనీరింగ్ వైపే మొగ్గు చూపుతుంటారు. యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో ప్రామినెంట్గా 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అంటే విచ్ ఆర్ చూజన్ బై ద ఇండియన్ స్టూడెంట్స్. ఒకటి కంప్యూటర్ సైన్స్, ఫ్రాంక్లిన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఆఫర్ చేస్తుంది. రెండోది ఇంజనీరింగ్, డ్రిఫ్ట్మైర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆఫర్ చేస్తుంది. మూడోది టెర్రీ స్కూల్ ఆఫ్ బిజినెస్, అండ్ టెర్రీ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇట్ ఇస్ స్టాండింగ్ ఇన్ టాప్ 20 ఇన్ యూఎస్ రైట్ నౌ. యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో మొత్తం 35,000కు పైగా విద్యార్థులు చదువుతున్నారు. 3,000 మంది దాకా సిబ్బంది ఉన్నారు. విద్యార్థుల కోసం క్యాంపస్లోనే అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. మొత్తానికి బోధన, సేవ, పరిశోధనలని మూల సిద్ధాంతంగా మలుచుకున్న ఈ యూనివర్సిటీ భారతీయ విద్యార్థులకు రైట్ చాయిస్ అనడంలో ఎలాంటి సందేహము అవసరం లేదు. I, as an old alumni of this university, and also as a faculty and a professor who is very closely associated with the research, I would suggest to students in India, this is if you are looking for studies abroad, particularly in the United States, please keep University of Georgia on your minds, because this is one of the very good universities. The atmosphere is excellent. The cost of living is low. There are very good job opportunities while you are a student. Plenty of assistantships offered. అన్ని క్యాంపసుల్లో ఉన్న 13 లైబ్రరీలు యూనివర్సిటీలో జరిగే పరిశోధనలకు ఊతాన్నిస్తాయి. వీటిలో దాదాపు
50 లక్షల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. ఇక స్పోర్ట్స్కి యూజీఏలో మంచి వెయిటేజ్ ఉంది. ఇక్కడి అథ్లెట్స్ గ్రూప్ పేరు జార్జియా బుల్డాగ్స్. ఏథెన్స్ క్యాంపస్లో ఉన్న శాన్ఫోర్డ్ సాకర్ స్టేడియంలో ఒకేసారి 1,00,000 మంది కూర్చోవచ్చు. వ్యవసాయం, కోళ్ల ఫారాలు కాలం చెల్లిన వ్యాపకాలనుకుంటారు చాలా మంది. కానీ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా మీ దృక్పథాన్ని మార్చేస్తుంది. అదెలాగో ఈ బ్రేక్ తర్వాత చూద్దాం. యూనివర్సిటీ లొకేషన్ సెలెక్షన్ ప్రాసెస్ కూడా యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దట్. ఎందుకంటే ఎన్వైర్న్మెంట్ అండ్ క్లైమేట్ ఇన్ యూఎస్ చేంజ్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్ ఇండియా. ఎందుకంటే ఇక్కడ చలి చాలా ఎక్కువ ఉంటుంది. మంచు, లాట్ ఆఫ్ స్టేట్స్ గెట్ స్నో డ్యూరింగ్ వింటర్ టైమ్. సో మీకు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ హెల్త్ ఇష్యూస్, హెల్త్ కండిషన్స్, ఇఫ్ యూ నాట్ యూస్ టు దోస్ కండిషన్స్, సో try to understand what are the climatic conditions in every state. So దాన్ని బట్టి యూనివర్సిటీ సెలెక్షన్ ప్రాసెస్ కూడా చేసుకోండి. మోస్ట్లీ మన సౌత్ స్టేట్స్ లైక్ జార్జియా, టెనెసీ, నార్త్ క్యారలైనా, ఫ్లారిడా, సౌత్ క్యారలైనా, సౌత్ స్టేట్స్ ఆర్ లిటిల్ వార్మర్. మోస్ట్లీ మన ఇండియన్ క్లైమేట్స్ ఉంటాయి. సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ టార్గెటింగ్ దోస్ states for universities as long as you feel like you have a health condition. So selection process, you have to be careful. యువ అమెరికా విద్య కార్యక్రమానికి తిరిగి స్వాగతం. వ్యవసాయం మనకు మూలాధారం. గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలు. వ్యవసాయానికి పరిశోధనను జోడించి ఉరకలెత్తించగలిగితే రైతులు బాగుపడతారు. దేశం ప్రగతి పథాన పరుగులెడుతుంది. మీకిలాంటి ఆశలు, ఆశయాలు ఉన్నాయా? అయితే వెంటనే యూనివర్సిటీ ఆఫ్ జార్జియా బయలుదేరండి. వ్యవసాయమే కాదు, పౌల్ట్రీ సైన్స్ లాంటి అనుబంధ రంగాలకు యూజీఏ పెట్టింది పేరు. యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ల్యాండ్ గ్రాంట్ యూనివర్సిటీ అంటే ఇక్కడ వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తారన్నమాట. వ్యవసాయమే కాదు, పౌల్ట్రీ సైన్స్, వెటనరీ సైన్స్కి సంబంధించిన కోర్సులకు ఇక్కడ మంచి ప్రాధాన్యం ఉంది. పౌల్ట్రీ సైన్స్ అయితే అత్యుత్తమమని చెబుతారు. దీనికి కారణం లేకపోలేదు. పౌల్ట్రీ ఉత్పత్తిలో అమెరికా ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంటే జార్జియా అమెరికాలోకెల్లా మొదటి స్థానంలో ఉంది. We're one of only 6 departments of poultry science in the United States. And of course, we think the University of Georgia's got one of the very best poultry programs anywhere in the world. We have great faculty, exceptional facilities, and outstanding students. We have both undergraduate and graduate programs here at the University of Georgia, and faculty that work in all aspects of poultry science, including nutrition, genetics, physiology, molecular biology, food safety, microbiology, management, animal welfare, environmental issues, the whole gamut of all of the types of sciences that affect the production and processing of poultry meat and eggs. మరి పౌల్ట్రీ సైన్స్ చదివితే ఉపాధి అవకాశాలున్నాయా అని ఆలోచిస్తున్నారా? ఆ బెంగ మీకు అక్కర్లేదు. We are very successful in placing our students, again, in industry positions or in academia. So the job opportunities are outstanding. And again, opportunities available all over the world, both internationally. A lot of our students go and go back to their home countries and work. A lot of our domestic students end up in jobs that take them overseas into international types of companies. Consumer వాళ్ళ ability to use or buy and consume meat products increase అవుతా ఉందన్నమాట. Disposable income increase అయితే we look at using meat or protein as a source of nutrition for us. సో మన ఇండియాలో మీట్ సెక్టర్ చూస్తే మెయిన్ మనకి పౌల్ట్రీ ఆర్ షీప్ అండ్ ల్యాంబ్ అనమాట, మటన్. దాంట్లో ఆ రెండిట్లో కంపేర్ చేస్తే పౌల్ట్రీ ఈజ్ ది మోస్ట్ ఎకనామికల్. ఎందుకంటే ఈ బర్డ్స్ పెంచడానికి
ఫీడ్ కన్వర్షన్ రేషియో ఇంపార్టెంట్. అంటే ఒక కేజీ ఫీడ్ కన్స్యూమ్ చేస్తే ఎంత మీట్ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ బర్డ్ అనేది చూసుకుంటే పౌల్ట్రీ ఈజ్ ద బెస్ట్ వన్ అనమాట. ప్లస్ మనకి ఈ పౌల్ట్రీ హౌసెస్ ఎక్స్టెన్సివ్ ఉన్నాయి ఇండియాలో, ఇంకా పెరిగేదానికి చాలా ఆపర్చునిటీ ఉందన్నమాట. ఇన్ అడిషన్ టు దాట్ మనకి ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఉన్నాయి, ప్రాసెసింగ్ ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ ఈ పౌల్ట్రీ మీట్ని ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎక్స్పోర్ట్ చేసేదానికి. సో పౌల్ట్రీ అనేది ఇట్స్ ఏ గ్రోయింగ్ ఏరియా, ఇట్స్ గోయింగ్ టు బి ది మీట్ ఆఫ్ ది ఫ్యూచర్ అని చెప్పచ్చు మనం. మన స్టూడెంట్స్కి, మన సైంటిస్ట్కి ఆపర్చునిటీస్ చాలా ఎక్స్టెన్సివ్ ఉన్నాయి ఇక్కడ. పౌల్ట్రీ సైన్స్ ఎంచుకుంటే మరో లాభం కూడా ఉంది. బీఎస్సీలో ఏ సబ్జెక్టు తీసుకున్నా ఈ కోర్సుకు అర్హులే. సో ఇఫ్ యూ హ్యావ్ వైడ్ వెరైటీ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్, ఇట్ డస్ నాట్ మ్యాటర్. కెమిస్ట్రీ ఉన్నా, మైక్రోబయాలజీ ఉన్నా, లేకపోతే ఫిజిక్స్ ఉన్నా, ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ బీఎస్సీలో you can apply to multidisciplinary programs like poultry science అనమాట. ఎందుకంటే మేము చేసే రీసెర్చ్లో కూడా అలా డిఫరెంట్ డిసిప్లిన్స్ అవసరం ఉంటుంది. షీఈ్ ఎ కెమికల్ ఇంజనీర్, బట్ షీఈస్ డూయింగ్ హర్ మాస్టర్స్ ఇన్ పౌల్ట్రీ సైన్స్. ఏం చేస్తున్నాం అంటే పౌల్ట్రీని, బర్డ్ని, బ్రాయిలర్ని ఎలా చిల్ చేయాలి, ఎలా టెంపరేచర్ తగ్గించాలి, అండ్ ఏ ఫ్యాక్టర్లు ఇంపాక్ట్ చేస్తాయి, ఫుడ్ సేఫ్టీ ఎలా ఇంప్రూవ్ చేయాలనే దానికి కెమిస్ట్రీ, ఇంజనీరింగ్, మైక్రోబయాలజీ ఆ మూడు చాలా అవసరం అన్నమాట. యూనివర్సిటీ ఆఫ్ జార్జియాకే వన్నె తెచ్చే మరో డిపార్ట్మెంట్ ఫుడ్ సైన్స్. ఒక్కసారి ఈ విభాగంలోకి అడుగు పెడితే ఫుడ్ సైంటిస్ట్గానే బయటకొస్తారు. అంత గొప్పగా ఉంటుంది ఇక్కడి శిక్షణ. For food science program, chemical engineering is number one. Food science and technology from India is also very good. They can also come from biochemistry background. They can come from chemistry background. And they can also come from different other backgrounds. But mostly we are looking more relevance to chemical engineering, food processing engineering, food technology, home science, or a nutrition programs. మరి ఉపాధి అవకాశాల మాటేమిటి అంటారా? అందుకు భరోసా ఇస్తోంది యూనివర్సిటీ. ప్రాడక్ట్ డెవలప్మెంట్ మొదలుకొని ఫుడ్ సేఫ్టీ, ఫుడ్ ప్రాసెసింగ్ వరకు బోలెడు ఉద్యోగాలు సిద్ధంగా ఉంటాయి. Our master students tend to find job opportunities, and that's where we do the training as well. Is product development is the number one. It's product development is top priority for the industry, because in the United States, some of the top products that they sell in the market has come from the university research. Food process engineers tend to work in more than one areas. They work in the engineering, they also learn product development, they also good in troubleshooting. Plus, they are also good in doing some microbiological study for the industry. నలుగురితో పాటే మనము అన్నట్టు కాకుండా కాస్త భిన్నంగా ఆలోచించే వాళ్ళకి ఇలాంటి కోర్సులు చక్కగా నప్పుతాయి. మన మూలాలని మనకే కొత్తగా పరిచయం చేస్తాయి. అన్నట్టుగా మీకో రహస్యం తెలుసా? అమెరికన్ యూనివర్సిటీల్లో అడ్మిషన్ సాఫీగా సాగిపోవాలంటే ఓ గొప్ప అస్త్రం ఉంది. ఆ అస్త్రమేంటో చిన్న విరామం తర్వాత చెప్తాను. ఇండియా నుంచి అమెరికా వచ్చే విద్యార్థులకు ఒక సూచన అండి. అమెరికా వచ్చిన తర్వాత వెంటనే విద్యార్థులు కొంచెం మన డేరింగ్ యాక్ట్స్ అని కొంచెం ఎక్కువ చేస్తూ ఉంటారు. మన రివర్స్లోను, లేక్స్లోను జంప్ చేయడాలు, బ్రిడ్జ్లోంచి అక్కడ జంప్ చేయడాలు, స్విమ్మింగ్లో కొంచెం రిస్క్ తీసుకోవడాలు అది చేస్తూ ఉంటారు. అది మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇక్కడ మనం చాలా ఇన్సిడెంట్స్ వింటూ ఉన్నాం. స్టూడెంట్స్కి కొంచెం అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. యువ అమెరికా విద్యా కార్యక్రమానికి తిరిగి స్వాగతం.
మీకు ఈమెయిల్ పెట్టడం వచ్చా? ఇదేం ప్రశ్న అంటారా? కానీ ఈమెయిల్ రాయడం కూడా ఓ కళ. అది కరెక్ట్ గా రాయగలిగితే అమెరికన్ యూనివర్సిటీలో మీ సీట్ గ్యారంటీ. నమ్మలేకపోతున్నారా? అయితే మీరే చూడండి. చేరబోయేది ఏ కోర్సులో అయినా అడ్మిషన్ ప్రక్రియ చాలా ముఖ్యం. కొన్ని నెలల నుంచే ఈ ప్రక్రియ మొదలు పెడితే మంచిది. అసలు ఏ యూనివర్సిటీలో అయినా అడ్మిషన్కి మార్కులతో పాటు మరిన్ని డాక్యుమెంట్స్ కూడా అవసరమవుతాయి. The GRE requirements are 150 for verbal and 150 for quantitative, and then the written should be 3.0 or better, and then at least the GPA should be 3.0, and then we also look at the recommendation letter and then the personal statement as part of the application. So for all the international students, we require a TOEFL which is based on internet, minimum of 80, and then out of those I think we need minimum 20 in writing and 20 in speaking. అడ్మిషన్ కంటే ముందు యూనివర్సిటీలో పరిస్థితులపై అవగాహన పెంచుకోవడం ముఖ్యం. అందుకు ప్రొఫెసర్లతో పరిచయం పెంచుకోవడమే ఏకైక మార్గం. My background was related to mechanical engineering, and I was trying to continue my education to PhD. I was surfing universities to find a very professional faculty member in the university, and then I was trying to find the faculty whose areas is really near to my education. I found Dr. Party, and I see his resume very powerful. He's so expert in his research area, very expert. Then I sent email to him. He accepted me as his PhD student under his assistantship. He is going to help me for my financial things here. ప్రొఫెసర్లకు మెయిల్ పెట్టడం ఆషామాషి విషయం కాదు. చాలాసార్లు ఈ మెయిల్సే యూనివర్సిటీలో ప్రవేశానికి గేట్వేలా ఉపయోగపడతాయి. అందుకే చాలా జాగ్రత్తగా దీన్ని రూపొందించాలి. You identify which professor is best suited for you. Then please send him an email detailing what your interests are, in what type of field you want to work, what type of research you would like to do, and if you have some ideas about the type of research you want to do, please be frank right there. So we also see how communicative the students are, how enthusiastic the students are, what is their background, what work they have earlier done, what interests they are showing to do the research. All these things they will see. So make a very good to the point email and write that, let it be brief but very purpose oriented, and then send it to that particular professor. And once it gets into his mind that yes, this kid looks like the best choice for me, then he will move heaven and earth to get you here. కానీ చక్కని మెయిల్ పెట్టాలన్నా, యూనివర్సిటీలో చేరాక చదువు సాఫీగా సాగాలన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యం. ఈమెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేయడము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దట్ వే ఆ ఫ్యాకల్టీ మెంబర్కి నీ ఇంట్రెస్ట్ అలా తెలుస్తాయి అన్నమాట. ప్లస్ దే విల్ బి ప్రిపేర్డ్ వెన్ యూ కమ్ హియర్. వచ్చే ముందు ఇఫ్ యూ గెట్ అడ్మిషన్ అండ్ యు ఆర్ కమింగ్ టు ది యుఎస్, ఆ గ్రాడ్యుయేట్ ఫ్యాకల్టీ మెంబర్ తోటి కమ్యూనికేట్ చేయడం చాలా ఇంపార్టెంట్, ఈమెయిల్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ. బట్ ఈమెయిల్ ఈజ్ ప్రిఫరబుల్. ఒక్కసారి యూనివర్సిటీలోకి అడుగు పెట్టాక అసిస్టెంట్షిప్స్ చాలా ముఖ్యం. అవే లేకపోతే చదువు ఖర్చు తడిసి మోపెడవుతుంది. There are opportunities to be a teaching assistant or a research assistant. చాలా వరకు రీసెర్చ్ అసిస్టెంట్స్ని ఎంప్లాయ్ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే స్టూడెంట్స్ వచ్చినప్పుడు, గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. ఆ రీసెర్చ్ will be supported by either US Department of Agriculture కానివ్వండి, లేకపోతే వేరే ఎంటిటీస్ కానివ్వండి, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట ఆ రీసెర్చ్ చేసేదానికి ఖర్చులకి ఫండింగ్. దానివల్ల ఏమవుతుందంటే ట్యూషను ఇన్ స్టేట్ ఉంటుంది, ప్లస్ ఇన్ మెజారిటీ ఆఫ్ ది కేసెస్ యాక్చువల్గా ట్యూషన్ వేవర్ ఉంటుంది. సో దే డోంట్ హ్యావ్ టు పే ఎనీ ట్యూషన్. రీసెర్చ్ చేస్తూ ఉంటే స్టిల్ దే గెట్ ఎ స్టైపెండ్. అన్ని సక్రమంగా కుదిరితే యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో అడ్జస్ట్ కావడం పెద్ద విషయమేమీ కాదు.
ఇక్కడి వాతావరణం దక్షిణాదిలో ఉన్నట్టే ఉంటుంది. భారతీయులు పెద్ద సంఖ్యలో ఉంటారు. ఏదైనా సమస్య తలెత్తినా యూనివర్సిటీలో ఉన్న ఇండియన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ దన్నుగా నిలుస్తాయి. Athens, it's called the cultural city. It's one of the most peaceful cities in US. It is considered that the downtown is one of the best in US as well. And it is a very safe place to live in. And climate, వచ్చి normal summers మనకి ఎలా ఉంటాయో ఇండియాలో అలానే ఇక్కడ summers ఉంటాయి. But winters కొంచెం extreme వెళ్తుంది. It is a very nice place to live in for Indians. అమెరికా వెళ్ళామా, చదివామా, వచ్చామా అన్నట్టు కాకుండా ఏదో ఒకటి సాధించాలి అనుకునే వాళ్లకి యూనివర్సిటీ ఆఫ్ జార్జియా సరైన ఎంపిక. Because if you look into the Wall Street, look into the IT sector, some of the students have gone to the top level, and some of the best surgeons in this country are the Indian people. I would suggest that Indian students, when they are planning to come to the United States, they must make up their mind that this country economy has been built by those hard working people. If you know how to work hard for 8 to 10 hours a day, probably this is the right place for you. గమ్యం చేరేదాకా చెమటోడ్చే శక్తి మీకుందా? అయితే జార్జియా యూనివర్సిటీకి పయనం కట్టండి. మీలాంటి వారి కోసం అక్కడి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఇన్ని కష్టాల కోర్చి అమెరికాలో చదివేది ఏదో డిగ్రీ సాధించడానికి మాత్రమేనా? కానే కాదు. అమెరికాలో చదువు మీలో నూతనోత్తేజాన్ని రగిలిస్తుంది, జీవితాన్ని కొత్త కోణంలో ఆవిష్కరిస్తుంది. అమెరికాకు వచ్చేంటి విద్యార్థులు గమనించవలసింది ఏంటంటే, ముఖ్యంగా మీ ఆశయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. మీరు ఒకే దీక్షతో ఇక్కడికి వస్తున్నారు. మీకున్నటువంటి విద్యార్థి దశను ఉన్నత శిఖరాలు చేర్చుకోవాలంటే మీరు కష్టపడి చదువుకోవడం, అంతేకాకుండా మీకు ఏదైనా ప్రశ్న ఉత్పన్నమైనట్లయితే మీకు అది సమాధానం తెచ్చుకోవడం కోసం అనేక అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకి లైబ్రరీస్ కానీ, రీసెర్చ్ ఫెసిలిటీస్ కానీ, లేకపోతే ప్రొఫెసర్స్ కూడా రెయిన్బోలో అందుబాటులో ఉంటారు. మీకు ఏమాత్రం సందేహం ఉన్నప్పటికీ ఆ సందేహాల నివృత్తి కోసం మీరు తప్పిస్తూ మీ యొక్క విద్యార్థి దశని ఉజ్వలమైనటువంటి స్థితికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఇవాల్టి యువ అమెరికా విద్యా కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మరో యూనివర్సిటీ గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.